దిశ టీవీ. సో మనతో పాటు ఆడారి నాగరాజ్ గారు అయితే ఉన్నారు, అనలిస్ట్. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా గెలిచింది ఏంటి అనేది డీటెయిల్గా అయితే మనం మాట్లాడదాం. నమస్తే. నమస్తే మేడం. సో ఈరోజు కాంగ్రెస్ అయితే గెలిచింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అంటే నేను ఆల్రెడీ ముందుకు చెప్పాను కదా. సో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పాను, నవీన్ యాదవ్ గారు గెలుస్తారని చెప్పాను, ఎన్ని ఓట్లతో గెలుస్తారో కూడా మీకు మొన్న చెప్పాను, మన ఛానల్లో చెప్పిన దాని ప్రకారం. సో నేను మొన్న ఏం చెప్పాను అంటే మెజార్టీ ఎంత చెప్పానో ఒకసారి నా ఛానల్లో అది 202K వెళ్ళింది అనమాట. సో అది ఒకసారి మీకు వాయిస్ వినిపిస్తాను. అంటే నేను చెప్పిన దానికి వచ్చిన రిజల్ట్కి మీకు చూపిస్తాను. 89,400 ఓట్లు చిల్లరగా నవీన్ యాదవ్కి వచ్చే అవకాశం ఉంది. మాగంటి సునీత గారికి 79,950 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా బీజేపీ పార్టీకి 11,800 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అదర్స్కి సుమారుగా 9,880 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. సో అంటే ఇప్పటి వరకు ఎగ్జిట్ పోల్ అందరూ కూడా పర్సంటేజ్ ప్రకారం చెప్పారు. కానీ సో ఇక్కడ నేను ప్రధానంగా చెప్పింది ఏంటంటే నవీన్ యాదవ్ గారికి గెలుపు అవకాశాలు ఉంటాయని చెప్పాను, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పాను. నేను చెప్పిన ఫిగరు 89,400 నేను చెప్పిన ఫిగరు. ఇప్పుడు ప్లస్ 11,000 కలిపి నవీన్ యాదవ్ గారికి ఇప్పుడు 98,000 వచ్చింది. సో నేను చెప్పిన ఫిగర్ ఏమో 89,400 చెప్పాను, 11,000 కలిపి 98,000 వచ్చిందన్నమాట. సో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి నేను 79,000 వస్తాయని చెప్పాను. సో మైనస్ 5,000 కలిపి 74,000 చిల్లర వచ్చింది. సో అదేవిధంగా బీజేపీ పార్టీకి కూడా నేను 11,800 వస్తాయని చెప్పాను, కానీ ప్లస్ అంటే 6,000 కలిపి 17,000 రావడం జరిగింది. సో నేను ఈ గ్రాఫ్ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక రాజకీయ విశ్లేషకుడు ఒక నియోజకవర్గం మీద 2 నెలలు పనిచేయడం అంటే అది ఎంత టఫ్. సో నేనే స్వయంగా వెళ్ళి 15 రోజులు పబ్లిక్ బయట తీసుకున్నాను. అనేక అంశాలు గ్రౌండ్ లెవెల్, అనేక ఫ్యాక్టర్స్. అదేవిధంగా కేకే సర్వే రిలీజ్ చేసినప్పుడు కూడా నేను ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటి ప్రధానంగా నా విశ్లేషణ 10 సర్వేలతో సమానమని. ఏదైతే నేను చేస్తున్న విశ్లేషణ ఉందో అది ఈక్వల్ టు 10 సర్వేలతో సమానం చెప్పి నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే కేకే సర్వే మొత్తం ఇక్కడ కొలాబ్ చేసింది. అంటే కేకే సర్వే చెప్పినట్టే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పి కేకే సర్వే ప్రధానంగా చూపించారు అన్ని ప్రాంతాల్లోనూ. సో చూపిస్తే అక్కడెక్కడా కూడా కేకే సర్వే విజయం సాధించలేదు. సో ఆ అంశాన్ని కూడా నేను అంటే నా విశ్లేషణ 10 సర్వేలతో సమానమని ఎందుకు చెప్పానంటే సో నేను చేసే ఏదైతే గ్రౌండ్ వర్క్ ఉందో ఆ గ్రౌండ్ వర్క్ మీద నాకు పూర్తిగా నమ్మకం, విశ్వాసం ఉంది. ఆదాబ్ హైదరాబాద్ నా విశ్లేషణ 10 సర్వేలతో సమానం. సో అంటే సాధారణంగా ఎవరైనా నమ్మేటప్పుడు సాధారణంగా ఎప్పుడైనా సరే సర్వేలు సాధారణంగా పబ్లిక్ నమ్ముతారు, మీడియా వాళ్ళు నమ్ముతారు. కానీ నా విశ్లేషణ 10 సర్వేలతో సమానం అన్నాను. అంటే నేను ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటే ఈ గ్రౌండ్ లెవెల్లో నేను ఎంత కష్టపడి ఉంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 వరకు నేను ఇక్కడ వర్క్ చేస్తూ మళ్ళీ నైట్ కూడా నేను 1:32 వరకు కూడా నేను హార్డ్ వర్క్ చేసేవాడిని. అంటే ఈరోజు గ్రాఫ్ ఎలా ఉంది, ఏ అంశాలు ప్రభావితం చూపిస్తాయి, వాటర్గా షిఫ్ట్ అవుతుందా అవ్వదా, అనేక అంశాలు రోజుకి 15 గంటలు గత 2 నెలలుగా నేను కష్టపడాను. సో నేను మహారాష్ట్రలో చెప్పినట్టు గెలిచాయి, అదేవిధంగా ఏపీ ఎలక్షన్స్లో నేను చెప్పినట్టు గెలిచింది, మొన్న తెలంగాణ ఎన్నికలు నేను చెప్పడం జరిగింది. ఈరోజు జూబ్లీస్ ఎలక్షన్స్లో కూడా ఒక రాజకీయ విశ్లేషకుడు ఫిగర్తో సహా చెప్పడం అంటే అది అంత చిన్న విషయం కాదు. అది రాజకీయ విశ్లేషకులకు అర్థమవుతుంది. ఎందుకంటే గెలిచే అభ్యర్థి చెప్పడమే కష్టం, పార్టీయే చెప్పడం కష్టం. అలాంటిది ఫిగర్ కూడా చెప్పాను నేను. సో 10,000 ఓట్లతో ఆయన లీడింగ్లో ఉన్నారు అని నేను చెప్పిన దానికన్నా 11,000 ఎక్స్ట్రా మెజార్టీ వచ్చి. అంతకుముందు నేను విశ్లేషణ చేసినప్పుడు కూడా 15,000 నుంచి 25,000 ఓట్లు వస్తాయని చెప్పాను. సో ఆ విశ్లేషణ మొన్న ఎగ్జిట్ పోల్స్ కూడా నేను ఇచ్చాను 46 to 51, అంటే నేను 47% ఇచ్చాను. సో అన్ని ఫ్యాక్టర్స్ కూడా ఈ జూబ్లీస్ ఎలక్షన్స్లో నేను ఏ అంశాలు చెప్పానో అవే అంశాలు జరిగాయి. ఒకే ఒక అంశం ఏంటంటే పోలింగ్ శాతం 10 నుంచి 15% పెరుగుతుందని భావించాను, అది ఒక్కటి జరగదు. మిగతా ఎడ్జ్ టు ఎడ్జ్ బీఆర్ఎస్ పార్టీకి సింపతి లేదని చెప్పాను, సింపతి లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు కూడా నేను చెప్పాను. సో 6,000 ఉన్నాయి నేను చెప్పిన దానికి, ఇంకో మైనస్ 6,000 ప్లస్ 6,000 ఉన్నాయి. నేనే ఎక్స్ట్రా వేసాను, ఇంకా మైనస్ అయింది. అంటే ఒక అభ్యర్థి గెలుపుని 10,000 గెలిచే వ్యక్తికి ఏమో 10,000 తేడాతోటి, ఓడిపోయిన అయిపోతుంది 5,000 తేడాతోటి, అంత పర్ఫెక్ట్గా ఎడ్జ్తో చెప్పాను. సో నవీన్ యాదవ్ దగ్గర ఉన్న ఫ్యాక్టర్స్ అనేక అంశాలు మీరు గతంలో కూడా అక్కడ నేను పార్క్ దగ్గర ఇచ్చినప్పుడు కూడా ఏ అభ్యర్థికి టికెట్ ఇస్తారని అడిగినప్పుడు కూడా నవీన్ యాదవ్ గారికి ఇస్తేనే గెలుస్తారు, ఇంకో వ్యక్తికి ఇస్తే ఎవరు గెలవరని చెప్పాను. సో అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఒక అభ్యర్థి గెలుస్తాడా ఓడిపోతాడా అనేక అంశాలు, ఎన్నో అంశాలు. మేము 365 డేస్ ఈ రాజకీయ అంశాల మీద మేము డే అండ్ నైట్ ఉంటాం. సో మేము గెస్ చేసేదానికి మిగతా వాళ్ళు గెస్ చేసేది చాలా వేరేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి గూండాలు, రౌడీ అని చెప్పేసి అన్నారు. సో అలా అన్నోళ్ళు ఇంత భారీ
మెజారిటీతో గెలవడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? ఎప్పుడు కూడా రాజకీయాల్లో వ్యక్తిగతంగా టార్గెట్ చేయకూడదు, రాజకీయ పరంగా టార్గెట్ చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు వైసీపీ వాళ్ళు. సో అక్కడ కూటమి గెలిచింది. సో అభ్యర్థిని ఎప్పుడు వ్యక్తిగతంగా టార్గెట్ చేయకూడదు. మీరు ఇతను అంటే కేటీఆర్ గారు ప్రధానంగా ఈయన టార్గెట్ చేశారు. మాగంటే సునీత గారు టార్గెట్ చేయాలి, కానీ కేటీఆర్ గారు టార్గెట్ చేశారు నవీన్ యాదవ్ గారిని. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పెద్ద పెద్ద నాయకులందరూ టార్గెట్ చేశారు. అంటే ఒక అభ్యర్థి మీద మీరు వ్యక్తిగతంగా ఇంత టార్గెట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ బస్తీలో వీళ్ళందరూ కూడా మా అభ్యర్థి, మా బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి ఎంత కష్టపడి ఇన్నేళ్ళు సర్వీస్ చేసి 2 సార్లు ఓడిపోయినా సరే అయినా పోరాడుతుంటే రౌడీ గోండా అని చెప్పి ఈ రకంగా అవకాశాలు ఉన్నా సరే రానివ్వకుండా చేస్తారని వీళ్ళకి ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది వీళ్ళ ఫ్యామిలీతో ఈ బస్తీలో చాలా కాలనీలో ఏర్పడింది. సో ఆ ఫ్యాక్టర్ కూడా నేను గమనించాను. సో అవతల వ్యక్తులు ఇండివిజువల్గా టార్గెట్ చేయడం కూడా కేటీఆర్ గారు టార్గెట్ చేసిన విధానం చాలా మైనస్. ఎన్నికల ప్రచారంలో ఏ అంశాలు అనేవి ప్రజల్ని ఎక్కువగా ఆకర్షించాయి? అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రచారం కూడా ఉంది. అంటే వెంగళరావు నగర్ కాలనీ ఉంది. వెంగళరావు నగర్ కాలనీలో ఈ కాలనీకి ఏం కావాలో అనేది నేను చేస్తానని చెప్పారు. అదేవిధంగా ఇది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఇక్కడ మన షేక్పేట్లో కావచ్చు, అదేవిధంగా రెహమత్ నగర్లో కావచ్చు, మైనార్టీ సంబంధించిన ఓట్ బ్యాంక్ మొత్తం కూడా కాంగ్రెస్ షిఫ్ట్ అయింది ప్రచారంలో. సో ప్రచారంలో చాలామంది మన మహమ్మద్ అలీ గారు కూడా ఆయనకి సీట్ ఇచ్చారు. సో మంత్రి పదవి చేశారు. సో ఆ ఫ్యాక్టర్ కూడా మైనార్టీ ఓట్ బ్యాంక్ ఇటు షిఫ్ట్ అయింది. సో ప్రచారంలో అంటే పార్టీ సంబంధించిన అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఇచ్చిన భరోసా వల్ల ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రచారంలో ఎక్కువ ప్రభావం చూపించింది. అదేవిధంగా ఎక్కడైతే మైనస్ పాయింట్లు ఉన్నాయో అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి ప్రచారం చేశారు. సో హామీ ఇచ్చారు, స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి హామీ ఇచ్చినప్పుడు కొంచెం ట్రస్ట్ ఎక్కువైంది అనమాట పబ్లిక్కి. ఈ గెలుపుని ఎవరికి అంకితం చేస్తారు? గెలుపు ఇద్దరికి, కాంగ్రెస్ పార్టీకి ఉంది, నవీన్ యాదవ్ గారికి కూడా ఇద్దరికి ఈక్వల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది కష్టపడరు ఈ గెలుపు కోసం. నవీన్ యాదవ్ గారు గెలవాలని చాలామంది కష్టపడరు. ఒక పర్సన్ మనం ఎట్టి పరిస్థితుల్లో చూడలేం. అంటే మొదట్లో చూసాం, కానీ తర్వాత మాత్రం పార్టీ గ్రాఫ్ కూడా నవీన్ యాదవ్ గారికి అవసరమైంది, రేవంత్ రెడ్డి గారు కూడా అవసరమయ్యారు. సో ఇలాగా అనేక అంశాలు ఆయనకి అనుకూలంగా మారాయి. కానీ ఇండివిజువల్గా నవీన్ యాదవ్ గారు అనడానికి లేదు, చాయిస్ లేదు.